పుస్తకాలు రాయడానికి మెయిన్‌గా నాకు అనిపిస్తుంది అంటే ముస్లింలు పెద్ద ఎత్తున భారతదేశం దండయాత్రకు రావడం, ఇక్కడ పరిపాలన చేయడం ఇవన్నీ కూడా దానికి ప్రేరేపించి అనుకోవచ్చు కదా? ముస్లింలు దండయాత్ర చేయడం అనేది ఇవాళ జరిగిన విషయం కాదండి. హ్మ్. ముస్లింలు దండయాత్ర చేసింది 1000 సంవత్సరాల క్రితం విషయం. హ్మ్. నాట్ 1 డే 2 days 500 300 ఏళ్ళు కాదు. అవును. మొట్టమొదట సుల్తాన్ల సైన్యాలు దాడులు చేసినాయి, వాళ్ళు కూల్చారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయే సిస్టమ్ వేరు. అవును. కానీ ఆ తర్వాత మనకి చాలా గొప్ప రాజులు కూడా వచ్చారు. మొఘలుల పీరియడ్లో గోవధ కూడా నిషేధించారు. అవును. ఇప్పుడు మనకు అయోధ్య ప్రాంతంలో నవాబులు కట్టినటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అవును. మనకి అందరూ ముస్లిమ్స్ అన్యాయం చేశారనేది కరెక్ట్ కాదు. షేర్షా సూరి చాలా గొప్ప కింగ్, చాలా గొప్ప గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేశారు వాళ్ళు. అక్బర్ గారి రాజ్యంలో ఆయన మంత్రులంతా కూడా హిందువులే ఉండేవారు. అంచేత ఇది నేను అక్బర్ చెప్తున్నది ఇంకో 400 ఏళ్ళ వెనకాల. ముస్లింలకి ఈ దేశానికి వచ్చింది సుమారుగా మనకి మొట్టమొదటి బ్యాచ్ కేరళకు వచ్చారు, తర్వాత సింధ్కి వచ్చారు, ఆ తర్వాత గజనీ గోరి వచ్చారు. అక్కడతో ఈ దాడుల వ్యవహారం అయిపోయింది. ఫస్ట్ కేరళకు వచ్చిన వాళ్ళు దాడులు చేయలే. తర్వాత మంచి రాజులు కూడా మన దగ్గర ఉన్నారు, మనతో కలిసిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ముస్లింలకి తేడా ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ దోసుకుని వెళ్ళి తీసుకెళ్ళి లండన్లో పెట్టారని ఎవరు ఈ దేశం మందని అనుకోలేదు. తర్వాత కూడా ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఇక్కడే డెవలప్ అయ్యారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే బతికారు తప్పితే వేరే కాదు. అంచేత ముస్లింలకు వ్యతిరేకంగా అంటే ఆయన ఎందుకు రాశాడు పోనీ దాని జస్టిఫికేషన్ ఉంది, అది వేరే ఆస్పెక్ట్. ఇది మనకి బ్రిటిష్ అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా రాయబడిన పుస్తకం మనకు పనికి వస్తుందని అడుగుతున్నాను నేను. ఇది ఖచ్చితంగా మతోన్మాదమైనటువంటి పుస్తకం, జాతి వ్యతిరేకమైన పుస్తకం అని నా ఉద్దేశం. ఇది ఇలా బాగానే ఉండే. కానీ మీరు ఎందాక అడిగిన ప్రశ్న, మరి స్వాతంత్ర పోరాటంలో ఎస్ యు ఆర్ 100% కరెక్ట్. వందే మాత్రం స్వాతంత్ర పోరాటంలో చాలా గొప్ప పాత్ర పోషించింది. ఆ పాట రాసిన తర్వాత పాట జనంలోకి వెళ్ళిపోయింది. ఆ పాట కంటే ఎక్కువ నినాదం వెళ్ళిపోయింది. వందే మాత్రం అంటే అమ్మ నమస్కారం అండి, వందే మాత్రం అని అంటూనే ఉరికంబాలు ఎక్కేవారు. మాతంగిని హజరా క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షల మంది అరెస్ట్ అయినటువంటి ఉద్యమంలో మాతంగిని హజరా ఆవిడ 80-90 ఏళ్ళ ముసలి ఆవిడ చరిత్ర రాశాను నేను. ఆవిడ జెండా పట్టుకుని 3 రంగుల జెండా వందే మాత్రం అంటూ బుల్లెట్లకు ఎదురెళ్ళి చచ్చిపోయింది 80 ఏళ్ళ ముసలావిడ. యూ కెనాట్ ఇమాజిన్. అంటే అంత గొప్ప నినాదంగా అంత గొప్ప పేరు వచ్చింది. సో దీని మీద చర్చ ఎట్లా మొదలైంది నేను చెప్తానండి. వందే మాత్రం 1905లో బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు కూడా గొప్ప పాత్ర పోషించింది. మళ్ళీ బెంగాల్ విభజన రద్దు అయింది, బెంగాల్ 2 కలిసిపోయినాయి ఈ వందే మాత్రం వల్లనే. గాంధీ గారు తర్వాత ఇంకో 10 ఏళ్ల తర్వాత 1915కి వచ్చారు. 18-19లో జాతీయ స్థాయిలో ఉద్యమం ప్రారంభమైందని చెప్పా కదా. 1937 బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ప్రావిన్సులు అంటారు, ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు అనుకోండి, ఇప్పుడు రాష్ట్రం ఈ ఒక 11 ప్రావిన్సులు అయినా ఉండేవి. సంస్థానాల టైపు కాదండి, ప్రావిన్స్ అంటే రాష్ట్రం. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాలు. ఇప్పుడు ఈ 11 రాష్ట్రాల్లో 11 ప్రావిన్సులు ఎన్నికలు చేస్తే 8-9 రాష్ట్రాల్లో ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మిగతా 2-3 చోట్ల కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. అట్లా 90% ప్రజలు ఉండేటువంటి ఒక జాతీయ వేదికగా కాంగ్రెస్ ఉంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించొద్దు మీరు. అది మీకు తెలుసు కదా, స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ జాతీయ వేదిక అది. అక్కడ 37లో వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఈ వందే మాత్రం గీతం చర్చ వచ్చింది. ఏం చేద్దాం దీన్ని అని ఆలోచించినప్పుడు చిన్నవాళ్ళు కాదు, పెద్ద హేమాహేమీలు లాంటి నాయకులు, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోసు, జయప్రకాష్ నారాయణ, జేబీ కృపలాని, ఒకళ్ళు కాదండి, అందరూ పెద్దలు కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. దీంట్లో 2 చరణాలు మనం పాడొచ్చు, మిగతా 4 చరణాలు అభ్యంతరం. అప్పటికే ముస్లిమ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తారు, ఎందుకంటే నవల అభ్యంతరం ఒకటి ఉంది. 2 ముస్లింలకు ఒక సమస్య ఉందండి. అంటే ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, ప్రధానమైనటువంటి విశ్వాసం ఒక మతానికి ఏముంటుంది. హిందువులు ఇప్పుడు గోమాంసం తినమంటే తినరు కదా, అది వాళ్ళ విశ్వాసం. చాలామంది విగ్రహారాధన చేస్తారు, అది వాళ్ళ విశ్వాసం. ముస్లింల విశ్వాసం ఏంటంటే, ముస్లింలు అల్లాహ్ తప్పితే మరి మీ కలీమా తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ మించినటువంటి దేవుడు లేడు. మీరు అల్లాహ్ పక్కన ఇంకో దేవుడిని కూర్చోబెడితే ముస్లిం చాలా హర్ట్ అవుతాడు. ముస్లిం ఏమనుకుంటాడంటే నన్ను నరకంలో కాల్చేస్తారు, మహాపాపం అనుకుంటాడు. హిందూ చూస్తే మీరు హిందూ యొక్క పూజా గృహంలో వెళ్ళి చూశారనుకోండి, ఆయన చిన్న దాంట్లో లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి, ఇంకా చెప్పాలంటే షిరిడి సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఇష్టదైవం అంటే మెహర్ బాబా, లేకపోతే ఎవరు సుబ్రహ్మణ్య స్వామి, ఎవరినైనా పెట్టుకుంటాడు. ఇది హిందూ పద్ధతి. అంచేత హిందూ బహుదేవతారాధన చేయగలుగుతాడు, దాంట్లో ఏకదేవతారాధన ఊహిస్తాడు కూడా. కానీ ముస్లిం అలా కాదు. సో ముస్లిం మైండ్ సెట్లో ఏంటంటే, మేము వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసింది, మేము మా అల్లాహకి తప్పితే మరి ఎవరికి దండం పెట్టకూడదు అంతే. మేము మాతృభూమి గురించి ప్రాణం ఇస్తాం కానీ దండం పెట్టలేము, ఓ దేవతగా ఊహించలేము. ఆ సమస్య ఇది అని చెప్పారు. రెండో కొంతమంది, ఇప్పుడు నేను కూడా చెప్తాను ఈ వాదన, చాలామంది ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు భారత మాత అనేటువంటిది ఒక జగన్మాతగాను విశ్వాన్ని సృష్టించిన మాతగా మనం చెప్పట్లే కదా, కేవలం భారతదేశాన్ని ఒక మాతగా. ఆ రోజు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారిని గొప్ప చర్చ చేశారు. భారతమాత అంటే ఏమిటని ఆయన ప్రజలు అడిగేవాడు.
ఆయన స్వతంత్రోద్యమ కాలంలో నెహ్రూ గారు వేల లక్షల మంది ప్రజల దగ్గర భారత్ మాతాకి జై అని అనేవారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు లేదు, స్వతంత్ర పోరాటంలో ఎప్పుడు లేదు, భారత్ మాతాకి జై అని కూడా అనలేదు. అవును. సో భారత్ మాతాకి జై అంటే ఎందుకు అంటున్నారు అనేవాడు ఆయన. అవును. నాకు చెప్పండి భారత మాత అంటే ఏమిటి అనేవాడు. అంటే భారత మాత అంటే భారతదేశం కదండి అనేవారు. అది కాదు, అంతేనా, ఇంకేమీ లేదా అనేవాడు. అంటే ఈ నదులు, ఈ పంట కాలువలు, ఇవన్నీ చెప్పేవారు. అంతేనా అంతేనా అని మళ్ళీ 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 అడిగి చిట్ట చివరికి భారత మాత అంటే భారత ప్రజలే, భారత మాతకి జై అంటే భారత ప్రజలకి జై అని చెప్పించేవాడు నెహ్రూ గారు. ఇది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉందండి. డిస్కవరీ ఆఫ్ ఇండియా తర్వాత దూరదర్శన్లో ఒక సీరియల్ కింద శ్యామణిగలు తీశాడు. దాంట్లో కూడా ఎపిసోడ్ తీశారు. నేను కూడా విజయవిహారంలో నడిచేటప్పుడు ఇది భారత మాత అంటే మనకు ఉంది కదండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అని గురజాడ చెప్పాడు కదా, దేశం అంటే మనుషులు అని. కానీ మీరు భారత మాత విగ్రహాన్ని వ్యతిరేకించిన కాంట్రవర్సీలో కూడా మీ వర్డ్స్ చాలా వైరల్ అయినాయి. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ అండి. వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అని, ఆ తల్లి ఎవరైనా చర్చ చేస్తున్నాం ఇప్పుడు మనం ఎక్కడ డిబేట్ కావట్లేదు. మీరన్న పాయింట్ కూడా వస్తాను నేను. ఇప్పుడు భారత మాత అంటే ఇప్పుడు మనకి బయట కనిపిస్తున్నటువంటి మాత ఈవిడ. అవును. ఇవిడే కదండి, ఈవిడ భారత మాత అంటున్నారు. కానీ ఈవిడ చేతిలో ఉన్న పతాకం భారతదేశానికి కాదు. అవును, కాదు. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ మాత చేతిలో ఫ్రెంచ్ పతాకం, రష్యా మాత చేతిలో రష్యా పతాకం ఉండాలి, భారత మాత చేతిలో భారత పతాకం ఉండాలిగా. ఎస్, ఇది అభ్యంతరం. ఇది లేకపోతే ఇది ప్రధానంగా మనకు కనిపించేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొన్న 100 సంవత్సరాలు పూర్తయ్యని ప్రతి ఊర్లో సభలు పెట్టారండి. ప్రతి ఊర్లో కూడా ఈ భారత మాతని, ఇంకా వాళ్ళ కార్యకర్తలు భారత మాతకి జై అనకపోతే నువ్వు ఈ దేశంలో ఉండట్లేదు, భారత మాత అంటే ఈవిడే అని ప్రచారం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా చాలా చోట్ల నేను ఈ డిబేట్ చేసి ఈవిడ భారత మాత అయితే కనుక ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా అటు ఇటుగా ఇంకో 7-8 కోట్లు 6 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇంకా నాస్తికులు ఉంటారు, అజ్ఞేయవాదులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. హిందూ కూడా తన విశ్వాసాన్ని ఇంకోటి మీరు రుద్దాలనుకోడు. వీళ్ళెవరు ఈవిడ భారతమాత అనుకోలేరు. తన ఒళ్ళో కూర్చున్నటువంటి పిల్లల్లో కొన్ని 20-30 కోట్లు అంటే యూరోప్లో ఏ దేశానికి అంత జనాభా లేదు. మీరు నా పిల్లలు కాదని గంటేసి ఆవిడ మా మాతను ఎలా అంటాం? ఇప్పుడు గంటేస్తుంది. ఇప్పుడు చేతిలో భారతదేశం జెండా ఉంటే మన ముస్లింలు మీరు మహమ్మద్ ప్రవక్త బొమ్మ కూడా వేయరండి, వాళ్ళ సంప్రదాయం అది, వేయకూడదు. అటువంటిప్పుడు ఈ బొమ్మను పూజించడం వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వాళ్ళకి ఆ సమస్య కూడా ఉంది. భారత మాత అంటే భారత ప్రజలంటే వాళ్ళు ఓకే కనీసం, కానీ ఇలా అంటే ప్రాబ్లం ఉంటుంది. కానీ దీన్ని సిస్టమేటిక్గా ప్రచారం చేయడం చేస్తున్నారు. నేను చాలా చోట్ల చెప్పాను ఎందుకు చేస్తున్నారండి. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మనం ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలో దేశ స్వాతంత్రం కానీ దేశం కానీ చాలా తక్కువ ఉందండి. వాళ్ళు ఇప్పుడు ఈ వందే మాత్రం ఇప్పుడు ఈయన ప్రమోట్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఇప్పుడు వందే మాత్రం వాళ్ళ శాఖల్లో పాడలే. నమస్తే సదా వత్సలే మాతృభూమి అని మీకు తెలుసు కదా. దాంట్లో హిందూ రాష్ట్ర అనే మాట వస్తుంది. వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర? హిందూ రాష్ట్ర అంటే ఏమిటి? హిందూ రాష్ట్ర అంటే ఏమిటో గురు గోల్వాల్కర్ గారు వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకంలో స్పష్టంగా రాశాడు. ఏమనంటే ఈ దేశంలో హిందువులకు మాత్రమే హక్కులు ఉండాలి, ముస్లింలకి క్రైస్తవులకి ఇతరులకి హక్కులు ఉండడానికి వీలే లేదు. వాళ్ళు ఏమైనా హిందూ సంస్కృతి గురించి, హిందూ మతాన్ని గురించి, ఆరాధన పద్ధతుల గురించి భజన చేస్తే ఇక్కడ ఉండొచ్చు, కానీ సమాన హక్కులతో మాత్రం ఉండడానికి మేము అంగీకరించాం. ఇంత స్పష్టంగా ఆయన రాశాడు. అంతేకాదు, ఇంకా ఘోరమైన విషయం, మీకు హిట్లరు 80 లక్షల మంది యూదులను చంపించాడు గ్యాస్ ఛాంబర్స్లో. అది ఆయన ఉదాహరించి హిట్లర్ భలే పనిచేశాడు, మనం ఫాలో అవ్వదగ్గ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనారిటీల విషయంలో అని చెప్పాడు. అంటే వీళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్కి పంపించి చంపించాలని, ఇందాక మీరు ఆనంద మఠంలో చంపేద్దాం అన్నట్టు చూడండి. అటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. వాళ్ళు దాన్ని దాచుకోలేదు, ఇవాళ దాకా దాన్ని ఖండించలేదు. అదే కాకుండా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి వీలు లేదు అని వాళ్ళ సంస్థలు సర్క్యులర్ కూడా ఇచ్చుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొకూడదు. బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ పరిపాలన దేవుడు పరిపాలన లాంటిదని ఒకసారి హెడ్ గవర్నర్ చెప్పాడు. ఇది ఇందాక మీరు చెప్పినటువంటి ఆంగ్లేయులు మన మిత్రుల దగ్గర టాలీ అవుతుంది. అంటే వాళ్ళకి బాగా నచ్చిన విషయాలు అక్కడ ఉన్నాయి నాకు తెలిసి. వీళ్ళు 1925లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంతో లేరు, రాజ్యాంగంతో అసలు లేరు. రాజ్యాంగం రాసినప్పుడు ఈ రాజ్యాంగం ఎందుకు మనుస్మృతి ఉండాలని వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో రాసుకున్నారు. అసలు మను అనేటువంటి వాడు మహాపర్వతం లాంటి వాడు, అంబేద్కర్ ఒక లిల్లీ పుట్టు. వీళ్ళిద్దరికి పోలికేంటి అసలు? మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని మను పాలిస్తున్నాడని రాసుకున్నారు. ఇది కూడా వాళ్ళు ఎప్పుడు డిజైన్ చేసుకోవట్లేదు. ఓకే, ఒకప్పుడు తప్పు చేసిన ఇప్పుడు ఒప్పుకోవాలిగా, అలా అంటలేదు వాళ్ళు. అలాగే జెండా గురించి వాళ్ళు చెప్పింది, చిచి ఈ జెండా ఏమిటి, ఈ 3 ముక్కలు, 3 అంటే మనకి 3 అంటే ముక్కలైపోతుందని అంటారు కదా, అశుభానికి చిహ్నం ఇది డ్రిఫ్టింగ్ అవే అంటాడు గోల్వాల్కర్. అంటే కొట్టుకెళ్ళిపోవడం, ఇమిటేట్ చేయడం లాంటిది. మనకేం కర్మ, మనకు జెండా లేదా? మన జెండా ఉంది. ఏ జెండా? ఇదే మన భగవద్ధ్వజం, మన జెండా. భారతీయుడు ఎవడో ఈ జెండాను అంగీకరించాం.
ఆ జెండా అనేది మారాల్సిందే అని చెప్పాడు. అబ్కి బార్ 400 పార్ అని కదండి లాస్ట్ టైం నినాదం. ఆయన అనుకున్నది నెరవేరలేదు. అవును. నేను అనుమానిస్తున్నాను ఒకవేళ కనుక నెరవేరుంటే ఈ ఆగస్టు 15 ఎగరేసే జెండా ఇది అయి ఉండేది కాదు, ఇదే అయ్యేది. ఎందుకంటే జెండా మార్చాలంటే చిన్న రాజ్యాంగ సవరణ సరిపోతుంది కదండి. ఇప్పుడు మీకు చాలా మంది ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిని రాజ్యాంగం తెస్తామని రాసుకున్నారండి. పదే తీర్మానాలు చేస్తున్నారు, చేయకుండా కూడా లేరు, దాచుకోలేదు వాళ్ళ అభిప్రాయం, అదే అభినందించాలి మనం. కానీ అందరూ ఏమనుకుంటారంటే రాజ్యాంగం తీసేసి ఇంకోటి పెడతారు, అలా చేయరు. మీకు రాజ్యాంగానికి రెండో టెక్నిక్ ఉంది, దాంట్లో కొన్ని పేజీలు చించేసి మళ్ళీ కొత్తగా పెడుతుంటే కొంతకాలం మారిపోతుంది.